ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ కూరలో చింతపండు పులుసు పోయాలి. చింతపండు పులుసు అంటే ఎంతో కాదు, కొంచెం వాసం. ఇదంతా కలిపితే ఒక చిటికెడు అంత ఉంటుంది. ఇది చింతపండు, ఇది నానేసి కలిపి పోసేది. కొంచెం వాసన ఇది కూడా అంతా పోయిన. అంతే చాలు. ఇలా చేసిందని ఇప్పుడు పక్కన స్టవ్ మీద బాండీలు పెట్టి నూనె పోసాను. ఇప్పుడు తిరగమాత గింజలు వేస్తాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంకేమి ఎర్రగడ్డలు. ఆవాలు చిట్టపట్టలాడాలి, బాగా ఆగాలి. ఆవాలు ఎంత బాగా ఎగితే అంత బాగుంటుంది. ముందుగల్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఎర్రగడ్డలు కూడా ఎర్రగా వేగిపోయి కోసంత కరివేపాకు వేసాడు. వేగిపోయింది కదా, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని ఎత్తి ఆ కూరలో పోసాడు. అంతే, చాలా సింపుల్ అయితే. కానీ కూర అయితే ఇంకా చాలా సేపు ఉడకాలి. పక్కన సౌండ్ కొంచెం ఎక్కువగా ఉంది. చూశారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో. నేను ఎంత నీళ్లు పోసానో ఇంత చిక్కగా వచ్చేసింది కూర. ఇంతే, ఇది పల్లెటూరుల్లో మా వాళ్ళు చేసుకునే కూర. ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేసినారు, మా తోళ్ళు చేశారు. ఎక్కువగా మా అత్తే చేసేది ఇట్లా. మా ఇంట్లో చాలా తక్కువ తింటాము. మా అత్తగారి ఇంట్లో చాలా ఎక్కువగా తింటారు. వాళ్ళకి ప్రతిరోజు కావాలి మాంసం. ఇంతేనండి. ఇంకా ఇది చిక్కగా వస్తే మాకు చాలదు. ఇట్లాంటి కూరలు ఇట్లాగే చారుగా పెట్టుకోవాలి. ఇంతసేపు ఎందుకు ఉడికింది అని అంటారా? దాంట్లో ఏమి నూనెలో గిన్నెలో వేయించుకుంటే ఉడికించిన కూర కాబట్టి అంతసేపు అది ఉడికితేనే ముక్క మెత్తగా వస్తుంది, తినడానికి చాలా బాగుంటుంది. అయితే మనం వేయించుకునే కూరల కన్నా దీంట్లోకి ఉప్పు కారం అయితే పక్కగా పడుతుంది. ముక్క కూడా మెత్తగా నలిగిపోద్ది, తినడానికి కూడా చాలానే టేస్ట్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి. ముక్కలకు దగ్గరగా వచ్చేసింది కదా, చూడండి చక్కగా ఎర్రగా పట్టింది. దగ్గరగా చూపిస్తున్నా కూర చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నేను ఎంత నీళ్లు పోసానో అంత నీళ్లు కూడా కాగిపోయినాయి. ఇంకా ఈ నీళ్లు కాగితే మేము మసాలా మినపడ చేసుకోవాలనుకుంటున్నాము. వడల్లేకి కావాలి. వడల్లేకి ఇంకా గట్టిగా వస్తుంది చాలు. ఇది అన్నం లేక అయితే కాదు, అన్నం లేక ఏరే కూర పక్కన చేస్తా ఉన్నాను. ఇది మాత్రం ఒక వడకి తినేస్తాము. నలుగురు ఉన్నాము, నలుగురికి కావాలి. అంతేనండి. ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి దాన్ని తీసేస్తే సరిపోద్ది. మీడియంగా సరిపోద్ది. ఇంకొక 5 నిమిషాలు ఉంచుతాను, అప్పుడు చూపిస్తాను మీకు. చూసారా, ఆ 2-5 నిమిషాలు కూడా అయిపోయింది. ఇంకా ఎంతకన్నా చక్కగా వస్తే బాగుండదు. అన్నంలో కూడా వేసుకోవచ్చండి. అయితే మేము ఉడికేటప్పుడే ఈ సూప్ తీసుకొని మీరు తాగారంటే జలుబు చేసినప్పుడు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సూపర్ మెడిసిన్ అండి ఇది. గంతులో ఉన్న గల్లతో సహా బయటకు వచ్చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. చూడండి అబ్బా, వీడియో చూడండి, ఫాలో అవ్వండి. మీరు ఒకసారి ఇలా వండుకొని తిని చూడండి, అప్పుడే మీకు ఇది ఎంత బాగుంటుంది అనేది మీకు అర్థమవుద్ది. అది రైటా రాంగ్ అనేది. చూడండి చక్కగా ఉడికింది. గ్యాస్ అయితే ఆపేస్తున్నా. ఇంకా దీని మీద మూత అయితే కొంచెం సేపు ఆగి పెట్టుకోవాలి. ఎందుకని అంటే మూత మనం ఇలా పెట్టామంటే ఆ నీళ్ళన్నీ లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు అంత బాగుంది. ఒక 2 నిమిషాలు వదిలేసి పెట్టామంటే మూత చక్కగా ఆ ఆవిరికి కూడా ఇంకా కూర ఇంకా మెత్తగా వచ్చేస్తుంది.